సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన KTM RC 200 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2025 లో మనకి దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, అలాగే KTM షోరూమ్ వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం కొంత స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి స్టాండర్డ్ వేరియంట్ అండ్ ఇంకొకటి మోటో జీపీ ఎడిషన్. సో స్టాండర్డ్ వేరియంట్ లో మనకి మొత్తం 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి గ్రే కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, 3 కలర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు మోటో జీపీ ఎడిషన్ తీసుకుంటే కనుక దాంట్లో మనకి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ లో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. KTM వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఈ RC 200 అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక దీని యొక్క వాకారన్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మంచి స్టైలిష్ లుక్స్ తో మనకి చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో మిర్రర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. మిర్రర్స్ అనేవి ఈ బైక్ కి ఒక మేజర్ అట్రాక్షన్ చెప్పొచ్చు. ఒకవేళ మిర్రర్స్ తీసి మీరు రైడ్ చేస్తే కనుక చాలా బోరింగ్ అయితే ఉంటుంది. సో మిర్రర్స్ తో రైడ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లుకింగ్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విండ్షీల్డ్ మనకి గ్లాస్ బాడీతో మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. గ్లాస్ బాడీ అయినప్పటికీ కూడా సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో LED హెడ్ ల్యాంప్ సెటప్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకి నైట్ టైం విజిబిలిటీ మనకి బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే LED DRLs కూడా చూడొచ్చు. మనకి డిజైన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ WP ఎపెక్స్ నుంచి 43 mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో USD ఫోక్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ మన దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే మడ్ గార్డ్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ డ్యూల్ టోన్ కనిపిస్తుంది. మోటోరెక్స్ ఆయిల్ ఆఫ్ స్విట్జర్లాండ్ WP అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్ గా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అండ్ వీల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి MRF టైర్స్ అనేవి ఆఫర్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 320 mm హబ్లెస్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే 4 పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారు. సో పెద్ద సైజ్ డిస్క్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ అనేది దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే డ్యూయల్ ఛానల్ ABS కూడా మనకి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సైడ్ ప్యానల్స్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ వాడుతున్న మనకి దీని ప్యానల్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ బైక్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 199.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 24.5 PS పవర్ ని 10,000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ అనేది 19.2 Nm టార్క్ ని 8,000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకి దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ బాక్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి కొంచెం ఫోల్డ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు స్కిడ్ అయ్యి బైక్ కనుక పడిపోతే కనుక ఇక్కడ మనకి ఈ గేర్ బాక్స్ అనేది విరిగిపోకుండా ఇక్కడ మనకి ఇది ఫోల్డ్ అవుతుంది. సో ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దానికి. అండ్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఈ బైక్ ని రైడ్ అయితే చేస్తాను. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, సస్పెన్షన్ ఎలా ఉంది, అలాగే టైర్స్ గ్రిప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇది ఓన్లీ సైడ్ స్టాండ్ తో రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ మనకి దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెందిన మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడర్ కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఇన్స్టెంట్ గా పికప్ ఉంటుంది. అలాగే చైన్ యొక్క లైఫ్ కూడా మనకి ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సారీ గార్డ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుంటే ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లింట్ రిలీజ్ ఫ్రేమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫ్రేమ్ గురించి ఆల్రెడీ మనం డ్యూక్ 200 వీడియోలో మాట్లాడుకున్నాము. అయినప్పటికీ కొత్త వాళ్ళు చూసే వాళ్ళ కోసం ఏంటంటే సో ఈ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే మనం హైవే మీద 360 లో వెళ్తున్నప్పుడు మనకి మంచి రైడింగ్ స్టేబిలిటీ మనకి మెయింటైన్ చేస్తుంది. అంటే మనం 120, 130, 140 వెళ్తే
వెళ్తాం కదా, అలాంటప్పుడు మనకి ఏంటంటే స్టెబిలిటీ మనకి ఇదైతే ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్రేమ్ వల్ల మనం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బైక్ కి డ్యామేజ్ జరిగింది అనుకోండి, అంటే ఫ్రంట్ పోర్షన్ లో డ్యామేజ్ జరిగింది అనుకోండి, సో ఈ ఫ్రంట్ పోర్షన్ మార్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్యాక్ సెక్షన్ లో మనకి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, సో ఈ బ్యాక్ సెక్షన్ పార్ట్ మార్చుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ మనకి తగ్గుతుంది అనమాట. అంటే మొత్తం సెట్ అంతా మార్చిన అవసరం లేకుండా మనకి ఏ పోర్షన్ కావాలితే ఆ పోర్షన్ మనం మార్చుకోవచ్చు అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 నుంచి ట్యూబ్లెస్ అలావిల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైర్ ప్లస్ రేడియల్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బెటర్ రోడ్ గ్రిప్ మనకి అయితే మెయింటైన్ అయితే చేస్తామని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి పెద్ద సైజ్ ఇక్కడ టైర్ హగ్గర్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా చూడొచ్చు, కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైల్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడ ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. సో ముందుగా చెప్పుకున్నట్టు దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ లెవెల్ బ్రేక్ మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకా సూపర్ మోటో ఏబిఎస్ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. సో సూపర్ మోటో ఏబిఎస్ అంటే మనం బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాస్ట్ మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో రైడర్ సీట్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ మాత్రం చాలా చిన్నగా అయితే ఉంటుంది. సో ఇది ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్. సో ఫ్యామిలీ పర్పస్ లో చూస్తే మాత్రం అసలు స్కిప్ చేయమని చెప్తున్నారు. 1% కూడా దీన్ని ఫ్యామిలీ పర్పస్ లో మీరు అయితే యూజ్ చేసుకోలేరు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి ఇక్కడ స్ప్లింట్ గ్రాబ్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 835mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం సీట్ హైట్ అయితే ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. మినిమం మీరు 5.6 5.7 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. సో నా కాల్ అనేవి కింద ఎగ్జాక్ట్ గా అందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కెర్బ్ వెయిట్ కూడా 160 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ముఖ్యంగా సో బాగా హెవీ అయితే అనిపిస్తుంది వెహికల్ అనేది. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో 158mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13.7 లీటర్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో పైన కనుక చూసుకుంటే మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ మనకి ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ అనమాట. అలాగే ట్యాంక్ పైన కానీ చూసుకుంటే E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 30 నుంచి 32 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ ప్రీవియస్ గా ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తుంటే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా మనకి చాలా స్పోర్టీగా అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డెడికేటెడ్ గా పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద కానీ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద కానీ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ మనకి దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు, KTM లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5 inches TFT బ్లాక్ అండ్ వైట్ LCD డిస్ప్లే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో రెగ్యులర్ డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటాయి, క్లాక్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంటుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, డిస్టెన్స్ టెంప్ట్ ఇండికేటర్ తెలుస్తుంది, లో ఆయిల్ ఇండికేటర్ కానీ, లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ, లో బ్యాటరీ ఇండికేటర్, అలాగే ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్, అలాగే సూపర్ మోటో ABS ఫీచర్, ఇలా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,21,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అనేది 2,73,800 రూపాయలతో అమలాపురం KTM షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 70,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 60,000 తో కూడా మనకి మీ డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే KTM షోరూమ్ వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అప్ టు 10,000 రూపీస్ వరకు మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ వీడియో చూపించి మీరు బైక్ అని తీసుకుంటే కనుక మీకు అప్ టు 10,000 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన KTM RC200 యొక్క
కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే వాళ్ళ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఈ బైక్ ని రైడ్ కి తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి ఇన్ డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.